11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని ఐటీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, వివిధ జిల్లా అధికారులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ ఎందరో త్యాగాలతో ఏళ్లనాటి కల నెరవేరిన ఈ రోజు అని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కృషితో దినాభిదిన అభివృద్ధి చెందుతుందన్నారు. త్యాగధనులను స్ఫూర్తితో ముందుకు వెళ్తూ వారిని స్మరించుకోవాలని అన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజ गार्ड समाप्त हुआ सिस्टम करने के लिए आज्ञा प्रदान करें। गार्ड कंधे शस्त्र गार्ड बाजू జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీగా జై తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ 11వ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఎంతో గర్వంగా ఉంది. మనకి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఉత్సాహం, తెలంగాణది ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది దశాబ్దాలుగా అది ఉండేది. అది మనకి అది విజయవంతంగా అది సాధ్యమైంది ఈ రోజుకి 11 years ago. మన అందరూ ఎంప్లాయీస్తో పాటు ప్రజలందరూ కూడా కష్టపడి తెలంగాణకి ఇంకా తెలంగాణ రైజింగ్ ఒక విజన్తో ముందుకు తీసుకుపోవాలని కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు మన ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాల వల్లనే ఇది రాష్ట్రం ఏర్పాటైంది. అండ్ ఈరోజు వాళ్ళ త్యాగాలు మనకి స్ఫూర్తి ఇస్తుంది. అండ్ అదే స్ఫూర్తితో మనం ఇంకా దేశంలో, ప్రపంచంలో టాప్లోకి మన తెలంగాణ తీసుకుపోదామని మన కృషి చేసుకుంటూ పోదామని నా అభిప్రాయం. సో మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.